ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లెనోవో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఒక సూపర్ ట్యాబ్ లెనోవో ఐడియా ట్యాబ్ ప్లస్ దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఏఐ టైం కదా, సో ఏఐ ఫీచర్స్ని దీంట్లో చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇది క్రియేటివిటీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే ఎక్కువగా మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళ కోసం, స్కెచెస్ డ్రాయింగ్ చేసుకునే వాళ్ళ కోసం ఏఏ ఫీచర్స్ని మనకి పెన్నుతో, ముఖ్యంగా మెయిన్ అట్రాక్షన్ ఈ పెన్నుతో మనకి ఏఏ ఫీచర్స్ని ఎలా వాడుకోవచ్చు ఇవన్నీ దీంట్లో మనకి చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. అవన్నీ నేను మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా చెప్పుకుంటూ పోతాను. సో ఇది మీకు వర్తా కాదనేది మీరు ఆ తర్వాత ఆలోచించుకోండి. ఫస్ట్ అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం. బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా ఒక ట్యాబ్ ఉంటుంది. మన దగ్గర ఉంది గ్రే కలరు, లూనా గ్రేనో ఏదో ఉంది కలరు. సో గ్రే కలర్ ట్యాబు, అలాగే మనకు ఒక 45 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. అండ్ ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తారు. అలాగే మనకి సేమ్ బాడీ కలర్తో, అంటే ట్యాబ్ కలర్తో పాటు ఒక పెన్ కూడా ఉంటుంది. ఇదే మెయిన్ అట్రాక్షన్. అండ్ ఈ పెన్కి టిప్స్ ఏవైతే ఉంటాయో మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కూడా. అవి కూడా అడిషనల్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మనకి బాక్స్లో అయితే ఏది మిస్ కావట్లేదు, ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఈ ట్యాబ్లో 10,000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఇంత పల్చగా ఉంది చూసారు కదా, జస్ట్ 6.2 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఇది చాలా పల్చగా ఉంటుంది. ఈవెన్ మీరు ఒక స్కేల్ అంత సైజులోనే ఉంది, చిన్నగా ఉంది, బట్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా పెద్ద బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ వెయిట్ కూడా డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు. వెయిట్ అరౌండ్ 530 grams వరకు ఉన్నప్పుడు కూడా మీకు పెద్ద వెయిట్ అయితే ఉన్నట్టు కనిపించదు. అని ముఖ్యంగా ఇంత పెద్ద డిస్ప్లే ఉండటం వల్ల మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో డిజైన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎవ్రీథింగ్ ఆఫర్ చేస్తున్నారు. బాటమ్ సైడ్ 2 స్పీకర్స్ ఉంటాయి, టాప్లో 2 స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. పైన పవర్ బటన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అండ్ చుట్టూ మనకి మైక్స్ కూడా ఉంటాయి. మీరు గేమింగ్ ఆడుకున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు 12.1 inches లార్జ్ డిస్ప్లే, చాలా పెద్ద డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి 2K రెజల్యూషన్తో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు 800 nits బ్రైట్నెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా షార్ప్గా, అలాగే చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఈవెన్ మీరు మీడియా కన్జ్యూమ్ అంటే మూవీలు చూస్తున్నప్పుడు మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కలర్ రీప్రొడక్షన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈవెన్ మీరు డే లైట్ కండిషన్లో తీసుకెళ్ళినా కానీ మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా డిస్ప్లే, ఇంత పెద్ద డిస్ప్లే ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఎవరికంటే వీడియో కాల్స్ మాట్లాడే వాళ్ళకి, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి, అలాగే స్కెచెస్ వేసుకునే వాళ్ళకి, డ్రాయింగ్ వేసుకునే వాళ్ళకి, అలాగే మీకు మీడియా కన్జ్యూమ్ సినిమాలు బాగా చూసే వాళ్ళకి, యూట్యూబ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇలాంటి వాటిలో మూవీలు, వెబ్ సిరీస్లు చూసుకునే వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద డిస్ప్లే ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఇంకోటి కూడా ఉంది, మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు స్ప్లిట్ స్క్రీన్ చేసుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్ సగాన్ని చేసుకొని అటువైపు పని ఇటు ఒకవైపు పని చేసుకోవచ్చు. సో ఇలా మల్టీ టాస్కింగ్ కోసం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది మీకు సూపర్ డిస్ప్లే అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీ డిస్ప్లేని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ 2 ఉంటాయి, టాప్లో 2 ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. మంచి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా మంచిగా మీరు మూవీస్, డిటిఎస్ మూవీస్ చూసుకునేటప్పుడు మంచి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే మూవీ చూసుకున్నప్పుడు మాత్రం క్వాలిటీ ఎక్సలెంట్గా అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. కమింగ్ టు ద స్మార్ట్ పెన్, ఈ ట్యాబ్కి మెయిన్ హైలైటే ఈ స్మార్ట్ పెన్. చాలా రకాల ఏఐ ఫీచర్స్తో పాటు లెనోవోకి సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా మీకు నోట్స్ రాసుకోవడానికి కోసం స్మార్ట్ నోట్స్ ఒకటి ఉంటుంది లెనోవోకి సంబంధించింది. దాంట్లో మీరు నోట్స్ రాసుకోవచ్చు, అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు, అలాగే మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు, స్కెచింగ్ చేసుకోవచ్చు, అలాగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి చాలా రకాల ఏఐ ఫీచర్స్ అన్ని కూడా, అంటే మీరు స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా దీంతో చేసుకోవచ్చు. అండ్ పెన్నుతో ఉన్న అడ్వాంటేజ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, ప్రిసైజ్గా ఉంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా ఇన్స్టాంట్గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఇంకొంచెం బెటర్ క్వాలిటీ పెన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రకరకాల నోట్స్ రాసుకోవడం లాంటివి అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద స్మార్ట్ ఏఐ ఫీచర్స్, ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండ్ ఏంటి, మనకి మొత్తం కూడా ఏఐ ఫీచర్స్ కదా. గూగుల్కి సంబంధించిన సర్కిల్ టు సెర్చ్ దీంట్లో ఉంటుంది. దాంతో మీరు ఏదైనా టెక్స్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లొకేషన్స్ పిన్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల సర్కిల్ టు సెర్చ్ సంబంధించి అన్ని చేసుకోవచ్చు. ప్రొడక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. దాంతోపాటు జెమినైకి సంబంధించిన కొన్ని ఏఐ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ జెమినైలో మనం ఏదైనా స్క్రిప్ట్ రాయాలి, ఇదే ట్యాబ్కి సంబంధించిన స్క్రిప్ట్ రాయాలనుకోండి, దాంతో పెన్నుతోనే రాసుకోవచ్చు, మళ్ళీ సమ్మరైజ్ తీసుకోవచ్చు, అలాగే క్విక్ ఆన్సర్స్ లాంటివి తీసుకోవచ్చు. ఇలా
అన్ని రకాల జమనీకి సంబంధించిన ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళు చాలా బాగా ఆఫర్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఫోటో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో తీసుకున్నారు, దాంతో ఎడిట్ చేసుకోవచ్చు. నానా బోనానా ఇప్పుడు గూగుల్లో ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్లు రాసుకోవచ్చు, ప్రాంప్ట్ ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే ఇమేజ్లు అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు, దాంట్లో టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇలా ఏ ఫీచర్స్ అన్నీ కూడా ఈ పెన్ ద్వారా చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, సో ఈ ట్యాబ్ అనేది మెయిన్గా వీళ్ళు డిజైన్ చేసింది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కోసం, ఎట్ ద సేమ్ టైం ఇంకా స్మార్ట్ ఫీచర్స్ కోసం అయితే వీళ్ళు తయారు చేశారు. అలాగని చెప్పి ప్రాసెసర్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్రాసెసర్ని వీళ్ళు ఆఫర్ చేస్తారు. డైమండ్స్ 6400 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది రెగ్యులర్ టాస్క్కి అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అలాగని ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం స్మార్ట్ ఫీచర్స్ కోసం తయారు చేసింది కదా, గేమింగ్కి పనికిరాదు అంటే గేమింగ్ కూడా లైట్గా ఆడుకోవచ్చు, BGML లాంటి వాటి కూడా ఆడుకోవచ్చు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఆ విషయంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఓఎస్ కూడా వీళ్ళు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. అలాగే 17 వరకు మనకి అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో మీకు లెనోవోకి సంబంధించిన స్మార్ట్ కనెక్ట్ ఒకటి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి మీరు పీసీతో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఫైల్స్ దాంట్లోకి పంపించుకోవచ్చు, దాంట్లో ఫైల్స్ దీంట్లో పంపించుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల పీసీ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా చాలా బాగా దీంట్లో తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తయారు చేసిందంటే కాకుండా కెమెరా క్వాలిటీ కూడా కొంచెం పర్లేదు, బాగానే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో 10,200 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో కూడా సప్లై చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈజీగా మీరు ఎంత వీడియోలు ఎంత మూవీలు చూసుకున్నా కానీ ఒక 13 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా కంటిన్యూస్గా మీరు మూవీలు చూసినా పనిచేస్తుంది అనమాట. అలాగే మీరు రెగ్యులర్గా వాడుకుంటే మాత్రం ఈజీగా ఒక 1 వీక్ వరకు బ్యాటరీ లైఫ్ని ఇది ఈజీగా ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్గా మనకు డ్రాయింగ్ చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం లాంటి వాటి ఎక్కువగా బ్యాటరీ లైఫ్ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి వీళ్ళు 1 year పాటు వారంటీ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 1 year పాటు డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అడిషనల్గా 3 years పాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు లెనోవోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో. సో ఓవరాల్గా దీని ప్రైస్ మాత్రం 8GB 256GB అరౌండ్ 30,000 రూపాయల దాకా పెట్టారు. సో చెప్పాను కదా, మెయిన్గా ఎవరికైతే పెన్నుతో యూజెస్ ఎక్కువగా ఉంటాయి, డ్రాయింగ్, స్కెచింగ్, ఏ ఫీచర్స్ ఎడిట్ చేసుకోవడం, అలాగే మీకు ఇంకేదన్నా మూవీస్ ఎంటర్టైన్మెంట్ కోసం కావాలి, ఒక మంచి క్వాలిటీ ట్యాబ్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా సూట్ అవుద్ది. ఒక లుక్ అయితే వేసుకోవడం, లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఆఫర్ చేస్తాను. సో ఇది లెనోవో ట్యాబ్ ఐడియా ట్యాబ్ ప్లస్కి సంబంధించిన కీ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.